Hello guys, welcome to our YouTube channel The Foovers Family. మాది క్యూట్ అండ్ సింపుల్ ఫ్యామిలీ అండ్ మేము ఆస్ట్రేలియాలో ఉంటాము. ఈరోజు నేను మీకేం చూపిస్తున్నా ఈ వీడియోలో అంటే ఆస్ట్రేలియా నుండి అంటే సిటీ నుండి బయటకు వెళ్తే మీకు ఏం కనిపిస్తాయి, ఏముంటాయి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. యాక్చువల్గా సిటీ దాటి కొంచెం బయటికి వెళ్ళామంటే మంచిగా యానిమల్స్, కౌస్, హార్సెస్ ఉంటాయి, మంచిగా గ్రీనరీ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలా ఉంది, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది సమ్మర్లో అలా ఉంది. ఇదే ప్లేసు వింటర్లో ఎలా ఉండేనో నేను వీడియో యాడ్ చేస్తా చూడండి. అసలు వింటర్లో చూడండి ఎలా ఉండేనో, మొత్తం గ్రీనరీ అసలు చాలా బాగుండే. ఇక్కడ ఎలా అంటే యానిమల్స్ని అలా తినడానికి స్వేచ్ఛగా వదిలేస్తారు, కానీ వాటి కోసమని చిన్న పాండ్స్ లాగా వాటర్ ఉంటాయి అన్నమాట వాటికి మధ్యలో తాగడానికి. సో మేము ఆ రోజు అలా సింపుల్గా డ్రైవ్కి వెళ్ళాము, ఏదో అలా కేక్ అలా తీసుకొని మధ్యలో ఆగి తినేసి వెళ్ళాము. ఇక్కడ కంగారో ఐలాండ్ అని ఉంటుంది, దానికి వెళ్ళడానికి ఫెర్రీలో వెళ్ళాలి, బట్ మేము అక్కడి వరకు వెళ్ళాము అంతే. కంగారో ఐలాండ్కి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేసి కేక్ అది తినేసి మళ్ళీ తన తర్వాత నుంచి ర్యాపిడ్ బే అని ఉంటే ర్యాపిడ్ బేకి వెళ్ళామన్నమాట. అక్కడ బీచ్లో ఆడుకోవాలని అనిపించుండే, కానీ మేము సడన్గా వెళ్ళాము, క్లాత్స్ అవి ఏం తీసుకెళ్ళలేదు, ఇంకేం ఆడుకోలేదు. గాయ్స్ ఆ బీచ్ చూడండి, అస్సలు ఎంత షైన్ అవుతుంది. లిటరల్గా నా ఐస్ అసలు ఏంటిది ఇంత షైన్ అవుతుంది అనుకున్నా నేను. నిజంగా చాలా బాగుండే ఆ రోజు బీచ్. ఆ ఎండకి ఫుల్ హాట్ ఉండే, అందుకే అంత షైన్ అయింది. ఇది కంగారో ఐలాండ్ పోవడానికి, అక్కడ కంగారో ఐలాండ్ అక్కడ కనిపించేది అక్కడ. అది ఇది జస్ట్ ఊరికే రికార్డ్ చేసా, ఎందుకంటే అలా రోడ్ వెళ్తుంటే మీకు బీచ్ చూడండి ఎలా కనిపిస్తుందో కదా, బాగుండే. ఇంకో ఇదే ర్యాపిడ్ బే. ఆ కొండ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. వామ్మో, ఆ మట్టిలో ఆ ఎండలో నడవడం దేవుడా, నిజంగా ఎంత కష్టమైందో. వీడియో హారిజంటల్గా రికార్డ్ చేయలే, వర్టికల్గా రికార్డ్ చేసేసరికి ఇలా వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. చూడండి సరేనా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్లో కొంచెం సేపు అలా ఊరికే ఆ వాటర్తో అలా ఆడుకున్నాము. బీచ్లోకి లోపలికి ఏం వెళ్ళలేదు. ఇక్కడ దివ్వు ఆడుకుంది కొంచెం సేపు. దాని తర్వాత ఇంకా ఫుల్ హాట్ ఉండే, అసలు ఉండలేకపోయినాము. ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా మధ్యలో బుద్ధుడి టెంపుల్ ఉంటుంది, వెళ్ళలేము, బట్ జస్ట్ కొంచెం కనిపిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలి, అసలు యాక్చువల్గా వెళ్దామని వెళ్ళట్లేదు మేము, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళాలి. దాని తర్వాత బీచ్ పక్కనే ఇట్లా క్రిస్మస్ ట్రీస్ లాంటివి ఉండే, అసలు బాగుండే ఆ రోడ్ వ్యూ అదంతా. ఇక్కడ బాగుంటుంది యానిమల్స్కైనా అలా వాటర్ పెట్టడం కూడా నాకు మంచిగా అనిపించింది. అంటే వాటికి అంత పెద్ద ప్లేస్లో వాటికి ఎలా తాగడానికి వాటర్ ఉన్నాయని అలా మధ్యలో పెట్టారనిపించింది. ఇదే బుద్ధుడి టెంపుల్ ఆ సైడ్లో కనిపిస్తుందా, అదే. వెళ్ళలేదు, వెళ్ళాలి యాక్చువల్గా ఎప్పుడన్నా, నెక్స్ట్ టైం వెళ్ళాలి ఎప్పుడన్నా. వెళ్ళినప్పుడు వీడియో పెడతా చూడండి. ఇది యానిమల్స్ అగో అలా. ఇంకో వీడియో కూడా రికార్డ్ చేసిన పెట్టలేనట్టున్నా. ఇది బీచ్లోకి అలా వెహికల్స్ వెళ్ళాయి. కొన్ని బీచెస్లోకి అలా వెళ్తాయి వెహికల్స్, అన్ని బీచెస్లోకి వెళ్ళవు. ఇది ఒక బీచ్ అనమాట. అలా అందరు వేడిగా ఉంటే చాలు, ఇక్కడ వాళ్ళంతా బీచ్లో వెళ్ళి మంచిగా టెంట్ లాగా వేసుకొని అక్కడే కూర్చుంటారు. అసలు నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకో యానిమల్స్ చూడండి ఎంత నల్లగా కనిపిస్తున్నాయి. అదంతా జూమ్ చేసాం, జూమింగ్ అలా ఉందన్నమాట. ఇంకా ఇవి కూడా యానిమల్సే, జూమ్ చేసి తీసాం మీకు చూపించాలని. ఇదే నేను వ్యూ అన్నా కదా, బీచ్ పక్కన క్రిస్మస్ ట్రీ లాంటి. చూడండి అసలు ఆ వాటర్ ఇలా పైకి వస్తున్నాయేమో అన్నట్టు కనిపిస్తుంది కదా, బాగుంది. అన్నీ సేమ్ హైట్, సేమ్ ట్రీస్ ఉండేసరికి బాగా కనిపిస్తుంది. అంత ఎండలో అసలు ఎవర్రా బాబు వీళ్ళు పారాషూట్ చేసింది అని అనుకున్నా నేను. అంత ఎండలో అది పైకి మళ్ళీ
మీకు కనిపిస్తుందో లేదో మేము లిటరల్గా షాక్ అయ్యాము. ఇప్పుడు ఎవరు రా చేసేది అనుకున్నాం మేము. అయినా ఇక్కడ వాళ్ళంత ఎండలో వాళ్ళకి ఎండ కామనే లేండి ఇక్కడ వాళ్ళకి. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.